ఈరోజు పూజలు సమర్పించేవారు లిండా త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యము, దైవాశీస్సుల కొరకు. వై నిర్మల జ్యోతి కుటుంబం కృతజ్ఞతగా, ప్రయాణంలో దేవుని కాపుదల, దీవెనల కొరకు. ఒక కుటుంబం కృతజ్ఞతగా, కుమార్తె మంచి చదువులు, ఉపాధి, కుమారుడు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా. అల్లం పౌల్ రెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు అల్లం విజయరాణి. ప్రశాంతి, దివ్య, తెస్సిక మంచి చదువులు, చేయు పనులలో ప్రభు తోడు, సంరక్షణ కొరకు. తెస్సిక వ్రాయిచున్న 10th క్లాస్ ఎగ్జామ్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత, ఆరోగ్యం. పి వర్షిల్ రెడ్డి 10th క్లాస్ ఎగ్జామ్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత కొరకు, మంచి జ్ఞానము, ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు మరియు దేవుని చిత్తం మాత్రమే ఆ బిడ్డ జీవితంలో జరగాలని. వై యశ్వంత్ రెడ్డి 10th క్లాస్ ఎగ్జామ్స్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత కొరకు, మంచి జ్ఞానము, ఆరోగ్యము, బంగారు భవిష్యత్తు మరియు దేవుని చిత్తం మాత్రమే ఆ బిడ్డ జీవితంలో జరగాలని. ఎస్ వెళంగణి రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా, మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా. డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సులా కుటుంబం కృతజ్ఞతగా, మంచి ఆరోగ్యం. డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి మంచి ఆరోగ్యం, ఆర్చ్ బిషప్ తుమ్మా బాలాగారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. ఆసి కె ప్రశాంత్ కృతజ్ఞతగా, మంచి ఆరోగ్యం, నూతన గృహ నిర్మాణం త్వరగా పూర్తగినట్లుగా సమర్పించేవారు అనురాధ. కె ఉషారాణి వికాస్ కుటుంబం కృతజ్ఞతగా, ఉషారాణి గర్భంలోని శిశువు మంచి ఆరోగ్యం, తల్లి బిడ్డ క్షేమం కొరకు. అభిషేక్ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు మ్యాగిస్టెల్లా కుటుంబం. కొమ్మారెడ్డి శౌరీలమ్మ కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా, పిల్లలకు మంచి ఆరోగ్యం, దైవజ్ఞానం కొరకు. సింధూజ రాజేష్లకు మంచి ఆరోగ్యం, సంతానవరం, సింధూజకు మంచి ఉద్యోగం కొరకు, దైవాశీస్సులు. డి సోల్మన్ రెడ్డి అమలా కుటుంబం కృతజ్ఞతగా, శ్రవణ్ మంచి జీవిత భాగస్వామి కొరకు, సంతానం లేని వారందరికీ సంతానం కొరకు. పెంటారెడ్డి కిరణ్ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. కార్తీక్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత సాధించినట్లుగా, మంచి జ్ఞానము, ఆరోగ్యం. దివ్యవాక్కు కేంద్రంలో సేవ చేస్తున్న గురువుల కన్యాస్త్రీల మంచి ఆరోగ్యం, చేస్తున్న పరిచర్యను ప్రభు దీవించి రాకపోకలందు దేవుని సంరక్షణ, కాపుదల కొరకు, అభిషేకం కొరకు. దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, జరుగుతున్న ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రభు జీవించినట్లుగా, అనేక మందికి మేలులు, స్వస్థతలు, అద్భుతములు, ఆశీర్వాదములతో నింపబడినట్లుగా, అభిషేకం కొరకు. డి మేరీ కోటిరత్న కుమారి మంచి ఆరోగ్యం, డి సుజాత గృహ నిర్మాణం త్వరగా పూర్తగినట్లుగా, కమలాకర్ అమృతకర్ దివ్య మంచి భవిష్యత్తు కొరకు. కూర్వా శ్రీనివాస్ క్యాన్సర్ నుండి సంపూర్ణ విడుదల, స్వస్థత, ఆరోగ్యం. రఘువర్ధన్ భరత్ మంచి చదువులు, ఆరోగ్యము, జ్ఞానము, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, దైవాశీస్సుల కొరకు. అనీత కుటుంబంలో దేవుడు చేసిన అద్భుతములు, కురిపించిన దీవెనలు బట్టి కృతజ్ఞతగా. ఏ ధీరాజ్ 10th క్లాస్ ఎగ్జామ్స్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత, మంచి జ్ఞానము, ఆరోగ్యం కొరకు. డి శ్యామ్ సుందర్ విజయ మంచి ఆరోగ్యం, డి సంజయ్ అజయ్లకు మంచి జీవిత భాగస్వామి, రాంబాబు శంకర్బాబు ముత్తమ్మ మంచి ఆరోగ్యం కొరకు. మాధవి వెంకటేశం కుటుంబంలో శాంతి, సమాధానం, నూతన గృహ నిర్మాణం విషయంలో ప్రభువు సహాయం కొరకు, ఆరోగ్యం, పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు. మక్కెన శవరయ్య ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజ సమర్పించేవారు సుచరిత. దివ్యవాక్కు కేంద్రంలో సేవ చేస్తున్న ఇన్మేట్స్, పంచాయతీ సిబ్బంది, ప్రార్థనా వీరులు, వాలంటీర్స్, యవనస్తుల పిల్లల పరిచర్యను ప్రభు దీవించి మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరి కుటుంబాలు దీవింపబడినట్లుగా. శోభారాణి శవరెడ్డి తలంపులు నెరవేరినట్లుగా, బంధకాల నుండి విడుదల, మంచి ఆరోగ్యం, బిడ్డ మంచి జీవిత భాగస్వామి కొరకు. వైలూర్ద్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా, ఆరోగ్యము, బంగారు భవిష్యత్తు కొరకు. కేల్సీ స్పష్టంగా మాట్లాడినట్లుగా, బంధకాల నుండి విడుదల, ప్రభు దీవెనల కొరకు. ఈ విన్నపాలని పూజలో దేవునికి సమర్పించుకుందాం. నీ ఆలయమునా ఒక్క దినముండుట, వేదినముల దీవెనా అదే జీవిత కాలపు ధన్యత.
తుది యాగమును చేసేదము, స్తోత్ర బలిని సమర్పించెదము. తుది యాగమును చేసేదము, స్తోత్ర బలిని సమర్పించెదము. సన్నుతి చేసి పాడెదము, సన్నుతి చేసి పాడెదము, సదయుడా నీ నామమును, సదయుడా నీ నామమును, స్తుతి యాగమును చేసేదము, స్తోత్ర బలిని సమర్పించెదము. ఆ యెరూషలేమును ప్రేమించిన వారెల్లరూ ఆ నగరమును చూచి సందర్శింపుడు, ఆ పట్టణములతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పూరమును చూచి దుఃఖించువారు ఇప్పుడు దానితో పాటు సంతోషింపుడు. ఎందుకనగా మీకు త్వరలో ఓదార్పు లభించును, మీరు ఆనందింతురు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరము కూడా తపస్కాలములో 4వ ఆదివారములోకి ప్రవేశిస్తున్నాము. ప్రియులారా, పఠనాలన్నిటిలో మనం చూసినప్పుడు దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క క్షమ గురించి మనము ధ్యానించబోతున్నాం ఈరోజు. ప్రియులారా, ఈరోజు మొదటి పఠనం యెహోషువ గ్రంథము నుంచి తీసుకునబడినది. దేవుని యాగువే ఈజిప్టు దేశం నుంచి, ఈజిప్టు ఆ ఫరవో బానిస్తం నుంచి ఇశ్రాయేలు ప్రజలని విముక్తి చేసి, అదేవిధంగా కానా దేశములు వాగ్దానం చేయబడిన ఆ భూమిలోకి వారు ప్రయాణం చేసినని బట్టి మనము ఈరోజు మొదటి పట్టణముల ద్వారా మనము వినబోతున్నాము. ప్రియులారా, ఆ కానా దేశములోకి ప్రవేశించిన వెంటనే ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు ఆరాధనలు అర్పించడానికి 7 రోజులు పాస్కా పండగ వేడుకలు చేసిన ఆ ప్రజలను గురించి, ఇశ్రాయేలు ప్రజల గురించి మనం వినబోతున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వారి జీవితములు ఏ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలులు అర్పించారు, పండగ చేశారు. వారు కానాను దేశపు పంటను తిన్నప్పుడు భూమిని స్వాధీనం చేసుకోవడం వాస్తవం అవుతుంది. ప్రియులారా, ఈరోజు 2వ పఠనము పునీత పౌలు గారు 2వ కొరింథీయులకు రాసిన లేఖలలో పౌలు గారు కొరింథీయులకు సంఘానికి ఈ విధంగా చెప్తున్నారు. యేసుక్రీస్తుకు మానవాళికి మధ్యలో ఉన్నటువంటి యొక్క దేవునికి మరియు మానవాళికి ఉన్నటువంటి యొక్క ఆ మధ్యలో ఉన్నటువంటి యొక్క ఆ ఐక్యమత్వమును తీసుకుంటూ రావడానికి యేసు ప్రభు వచ్చారు. అదే యేసు ప్రభుని యొక్క లక్ష్యమని తెలియజేస్తున్నారు. అందువలన క్రీస్తుతో దేవునితో మనము రాయబారులుగా ఉన్నారు అని పునీత పౌలు గారు ఈ 2వ పఠనం ద్వారా మనకు తెలియవలసిన మాట. ప్రియులారా, ఈరోజు సువిశేష పఠనములు మనము వినబోతున్నాము. ఒక గొప్ప దేవుని యొక్క ప్రేమ గురించి,
మనము దేవుని నుంచి మన పాపములు చేసి మనము విడనాడి మన దూరం అయిపోయినప్పుడు కూడా ఆ ప్రభు చూపిస్తున్న ప్రేమ ఎంత గొప్పది అని ఒక ఉపమానముల ద్వారా, తప్పిపోయిన ఉపమానం ద్వారా, దుడుకు పుత్రుడు ఉపమానముల ద్వారా మనకు తెలియబరుస్తున్నాడు. ఏమిటంటే ఈ సహోదరి సహోదరులరా, ఈ యొక్క ఉపమానం మనకు చాలా సుపరిచితమైనది. ఒక తండ్రికి 2 కొడుకులు, వారిని మంచిగా ప్రేమించేవాడు ఈ యొక్క తండ్రి. కానీ 2వ కొడుకు తన యొక్క ఆస్తిలు సగం కావాలని చెప్పి దానిని ఆ సగం వాటను అమ్మివేసి వేరే ఒక్క దేశానికి వెళ్ళి స్నేహితుతో కలిసి తన యొక్క ఆ డబ్బుని, ఆ ఆస్తిని, ఆ సంపదని అన్నిటిని కూడా వృద్ధి చేశారు. తిరిగి వారి యొక్క ఆలోచనలు తండ్రిని గురించి ఆలోచించినప్పుడు తన తండ్రికి దగ్గర క్షమాపణం నేను కోరుకోవాలి అని చెప్పి తండ్రి దగ్గరికి తిరిగి వస్తున్న ఒక ఉపమానం. ఆయన చూడగానే తండ్రి దగ్గరికి వచ్చి పరిగెత్తి, కోల్పోయిన కుమారుడు నాకు తిరిగి వచ్చాడు అని చెప్పి ఎటువంటి షరతు లేని వారిని తన జీవితంలోకి అంగీకరించాడు. ఆ తండ్రి యొక్క ప్రేమ ఇది మన దేవుని యొక్క ప్రేమ అని ఈరోజు సువిశేష పఠనములు మనము వినబోతున్నాం. నుండి సహోదరి సహోదరులరా, ఈరోజు ఈ పూజబలి మనం అర్పించడప్పుడు ఆ తండ్రి యొక్క ప్రేమను తెలుసుకోవడానికి, యేసు ప్రభువునితో కలిసి జీవించి క్షమాపణం, మనం చేసిన తప్పులు క్షమాపణం కోరడానికి, ప్రభువా నన్ను నడిపించండి, నన్ను నేర్పించండి ప్రభువా అని చెప్పి ఈ పూజలు భక్తిపూర్వకంగా మనం అందరము కూడా ఈ ఆదివారం పూజబలిలో అందరము కూడా పాల్గొందాం. ఒకసారి ఈ యొక్క పూజబలిలో అర్పించడానికి ముందు మనల్ని మనం సిద్ధపరచుదాం. ఎప్పుడైతే యేసు ప్రభువుని యొక్క ప్రేమ తెలుసుకోవడంలో విఫలమయ్యే సందర్భాలను బట్టి, యేసు ప్రభువును దగ్గరికి తిరిగి రావడంలో విఫలమైన సందర్భాలను బట్టి ఆ దేవుని నుంచి మనం క్షమాపణ అడుగుదాం. ప్రభువా నన్ను మన్నించండి, ప్రభువా నన్ను క్షమించండి ప్రభువా అని చెప్పి మన పాపములు ఆయన దగ్గరికి ఒప్పుకొని మన పాప క్షమాపణం వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంబు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసిదివి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చెదరుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ఈరోజు ప్రతి విధంగా తపస్కాలం కాబట్టి దేవుని యొక్క ఆత్మ ప్రేరణచే మనము ప్రార్థించుదాం. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ వాక్కువైన క్రీస్తు ద్వారా మానవ జాతిని అద్భుత విధముగా నీతో సఖ్యపరుచుకొనుచున్నావు. అటులనే క్రైస్తవ జనమంతయు
నీతో ఐక్యమై స్వేచ్ఛాదమైన భక్తితోను అజంచలమైన విశ్వాసముతోను పాస్కా వేడుకలను కొనియాడునట్లు కరుణింపుమని సవినయముగా ప్రార్థించుచున్నాము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుని ప్రజలు వాగ్దత్త భూమికి వెళ్ళి అక్కడ పాస్కా పండగ చేసుకొనిరి. మొదటి పఠనము యెహోషువ గ్రంథము అధ్యాయం 5 పరిశుద్ధ వచనంలో 9వ వచనం మరియు 10వ వచనం నుండి 12వ వచనం వరకు. మొదటి పఠనము యెహోషువ గ్రంథము అధ్యాయం 5 పరిశుద్ధ వచనంలో 9వ వచనం మరియు 10వ వచనం నుండి 12వ వచనం వరకు. ఆ కాలములో యావే నాటి ఐగుప్తు అపకీర్తిని నేడు మీ నుండి తొలగించి తిని అని యెహోషువతో చెప్పెను. కాబట్టి నేటి వరకు ఆ ప్రదేశము గిల్గాలు అని పేరుతో పిలువబడుచున్నది. ఆ నెల 14వ రోజు సాయంకాలం యెరికో మైదానములో పాస్కా పండుగ చేసుకొనిరి. ఆ మరునాడు ఆ దేశపు పంటను రుచి చూచిరి. పులియని పిండితో రొట్టెలను చేసుకొని తినిరి. కంకులను కాల్చుకొని ఆరగించిరి. ఆ దేశపు పంటను వారు మొట్టమొదటిసారిగా తిన్నప్పటి నుండి మన్నా అరిగిపోయెను. ఆ మీదట మన్నా కురియలేదు కనుక ఆ ఏటి నుండి ఇశ్రాయేలులు కానాను దేశపు పంటతోనే జీవించిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దేవుడు క్రీస్తు ద్వారా మనలను తనతో సఖ్యపరుచుకొనుచున్నాడు. రెండవ పట్నము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 17వ వచనం నుంచి 21వ వచనం వరకు. సహోదరులారా, ఎవరైనా క్రీస్తునందున ఉన్న ఎడల అతడు నూతన సృష్టి, పాత జీవితము గతించినది, కొత్త జీవితము ప్రారంభమైనది. ఇది అంతయు దేవుడు వలనే జరిగినది. ఆయన క్రీస్తు ద్వారా మనలను తనతో సఖ్యపరుచుకొని ఇతరులను కూడా ఆయనతో పరుచుచు ప్రేషిత కార్యములను మనపై పెట్టెను. కనుక దేవుడు క్రీస్తు ద్వారా మనుషులందరినీ తనతో సఖ్యపరుచుకొనుచున్నాడు. ఆయన అనునదే మన సందేశము. ప్రజల పాపములను వారిపై మోపక ఆయనట్లు చేయుచున్నాడు. అంతేకాక ఆ సఖ్యతను గురించి సందేశమును బోధించుచు పని మాకు అప్పగించి ఉన్నాడు. కనుక క్రీస్తు కొరకు మాట్లాడుచు ఇదిగో మేము వచ్చితిమి, దేవుడే మా ద్వారా మిమ్మలను ఉద్దేశించుచున్నాడు, మేము క్రీస్తు రాయబారులమై దేవునితో పడుడు అని క్రీస్తు పక్షమున మేము బతిమలాడుకొనుచున్నాము. క్రీస్తు పాపరహితుడు కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసిను. ఏలైనా ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందవలెనని అట్లు చేసెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సుర్లోక రాజ్యము విడనాడిరి, మానవాళిని రక్షించిరి, ఆ ప్రేమ గుర్తించుడి.
సుర్లోక రాజ్యము విడనాడిరి, మానవాళిని రక్షించిరి, ఆ ప్రేమ గుర్తించుడి. భారమైన సిలువను మోసి దారపోసి ఆ దివ్య రక్తం నీ కోసం నా కోసం మృతిని పొందే ప్రభువు. వచనం శుభవచనం, యేసుని వచనం అతి మధురం. వచనం శుభవచనం, యేసుని వచనం అతి మధురం. సోదరులారా గుర్తించుడి, అందుని చూడనిచ్చిన వచనం. సోదరులారా గుర్తించుడి, అందుని చూడనిచ్చిన వచనం. వచనం శుభవచనం, యేసుని వచనం అతి మధురం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీతలుగా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 15వ అధ్యాయము వచన భాగము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు మరియు 11వ వచనం నుంచి 32వ వచనం వరకు. Gospel according to St. Luke chapter 15 verses 1 to 3 and 11 to 32. సుంగురులు పాపులు అంతరును యేసు బోధలు వినుటకు ఆయన వద్దకు వచ్చిచుండిరి. అది చూచి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఈదుడు పాపులను చేరదీయుచు వారితో కలిసి భుజించుచున్నాడు అని సణుగున సాగిరి. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. యేసు ఇంకను వారితో ఇట్లనెను, ఒకనికి 2 కుమారులే ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రితో, తండ్రి, ఆస్తిలో నా భాగము నాకు పంచిపెట్టుము అనెను. తండ్రి అట్లే వారిరువురికి ఆస్తిని పంచి ఎంచెను. త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకుని దూరదేశమునకు వెళ్ళెను. అక్కడ భోగ విలాసములతో ఆ ధనమంతయు దుర్వినియోగము చేసి తన ఆస్తిని అంతటిని మంట కలిపెను. అప్పుడు అచ్చట దారుణమైన కరువు దాపురించుటచే వాడు ఇబ్బందులు పడెను. అందుచేత వాడు ఆ దేశమున ఒక యజమానుని ఆశ్రయింపగా అతడు వానిని తన పొలములో పందులను మేపుడకు పంపెను. వాడు పందులు తిను పొట్ట నింపుకొన ఆశపడుచుండెను. కానీ ఎవరును ఏమీయును ఇయ్యలేదు. అప్పుడు అతనికి కనునింపు కలిగి తన లోతును ఇట్లు అనుకొనెను, నా తండ్రి వద్ద ఎందరో పనివారికి పుష్టిగా భోజనము లభించుచున్నది, కానీ నేను ఇక్కడ ఆకలి మలమలమాడుచున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇప్పుడు నేను నీ కుమారుడును అనిపించుకొనదగను. నీ పని వారులలో ఒకనిగా పెట్టుకొనము అని చెప్పదను అని తలంచి వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరెను. కానీ వాడు ఇంకను దూరమున ఉండగానే తండ్రి అతనిని చూచి మనస్సు కరిగి పరిగెత్తి వెళ్ళి కుమారుని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను.
కుమారుడు తండ్రితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసిదిని, ఇంకా నేను నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను అని పలికెను. కానీ తండ్రి సేవకులతో త్వరగా వీనికి మేలి వస్త్రములను పెట్టుడు, వ్రేలికి ఉంగరమును, పాదములకు చెప్పులను తోడుగుడు, క్రొవ్వన కోడె దూడను వధింపుడు. మనము విందరగించి వేడుక చేసి కొందము. ఏలైనా మరణించిన ఈ నా కుమారుడు మరలా బ్రతికెను, పోయినవాడు తిరిగి దొరికెను అని చెప్పెను. పిమిట వారు విందు చేసి కొనసాగిరి. అతని పెద్ద కుమారుడు పొలము నుండి ఇంటికి వచ్చేసరికి సంగీత నృత్యముల ధ్వని వినిపించెను. అతడు ఒక పనివానిని పిలిచి, ఇది అంతయు ఏమిటి అని అడిగెను. నీ తమ్ముడు వచ్చెను, కుమారుడు క్షేమంగా తిరిగి వచ్చినందుకు నీ తండ్రి క్రొవ్విన కోడేదూడను కోయించెను అని అతడు చెప్పెను. అందుకు పెద్ద కుమారుడు మండిపడి లోపలకు అడుగుపెట్టుటకు ఇష్టపడకుండెను. తండ్రి వెలుపలకు వచ్చి అతనిని బ్రతిమాలి సాగెను. అందుకు పెద్ద కుమారుడు తండ్రితో, ఇదిగో నేను ఇన్ని సంవత్సరము నుండి నీ పనిపాటులను చేయుచున్నాను, ఎన్నటను నీ ఆజ్ఞను మీరి ఎరుగను. ఆయనను నేను నా మిత్రులతో విందు జరుపుకొనుటకు నీవు ఎన్నడను ఒక మేక పిల్లలైనను ఇచ్చి ఉండలేదు. కానీ నీ సంపదను వేశ్యలతో పాడు చేసిన ఈ నీ కుమారుడు తిరిగి వచ్చినంతనే వాని కొరకు నీవు క్రోవిన కోడెదూడను కోయించిదివి అనెను. తండ్రి అందులకు బదులుగా, కుమారా, నీవు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు, నాకు ఉన్నదంతయు నీదే కదా. మనము విందు జరుపుకొనుట యుక్తమే. ఏలైనా చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను, తప్పిపోయిన వాడు మరలా దొరికెను అని అతనితో చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. మన మీదే దేవునికి ఎంతో గొప్ప ప్రేమ ఉంటుంది అని ఒక గొప్ప ఉదాహరణమే నేను ఇప్పుడు చదివిన ఈ యొక్క సువిశేష గ్రంథం. ఎటువంటి షరతు లేనటువంటి యొక్క ప్రేమ. చూడండి, మనం పుట్టినప్పుడు నుంచి ఇప్పుడు వరకు నీ ఏదైనా పని మీద ఉండారో, నీ ఏదైనా పాపములు చేసి మీరు కోల్పోతున్నారు, మీ కొరకు వేచి ఉంటున్న ఒకే దేవుడు, అది మన దేవుడు, మన యేసు ప్రభువు. ప్రియులారా, మన మొదటి పఠనముల నుంచి సువిశేష పఠనములు, ఈ క్రొత్త నిబంధనలు అన్నీ చదువుదాం. దేవుని యొక్క ప్రేమ, ఈ బైబిల్ మనం పట్టుకుని మనం చదివినప్పుడు, బైబిల్ చదివిన ఒకరికి ఈ బైబిల్ చదివిన తర్వాత మీరు ఏం అర్థం అవుతుంది అని చెప్తున్నప్పుడు, దాని యొక్క సారాంశం ఏమిటండి అని చెప్తున్నప్పుడు వారికి ఒకే ఒక్క పదం గుర్తుకు వస్తుంది. ఏంటి? దేవుని యొక్క ప్రేమ అనే యొక్క పదం. ప్రేమటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం గమనించినట్లయితే మనం స్టార్టింగ్లో, మన సువిశేష గ్రంథములు స్టార్టింగ్లోనే, ఆరంభంలోనే ఫరిసీయులు సాదుకాయులు యేసు ప్రభు ఈ పాపిలతో కలిసి భుజించుచుండ చూసి వాళ్ళు
యేసుప్రభుని నిందించారు, ఆరోపణమిచ్చారు. అందువలనే ఈ తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమాన వారినే ఉద్దేశించి యేసుప్రభు ఈరోజు చెప్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బహుశా మీ జీవితంలో కూడా ఈ రెండవ కుమారులాగా, దుడుకు కుమారులాగా మీరు ఉన్నాడు. ఈ తండ్రి, ఆ పరలోక తండ్రి మన దేవుడు. మీ పాపము చేసి మీరు దేవుని నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఎంతో బాధ కలిగినో మీకు తెలుసా? ఒక కుమారుడు, ఎందుకు మనం సువిశేష గ్రంథము చూడాలి? మీ ఇంటిలో చూడండి. మీ ఇంటిలో మీ పిల్లలు గొడవ చేసి మీ ఉన్నటువంటి ఆస్తి కొరకు గొడవ చేస్తున్నారు. తర్వాత ఆ గొడవ చేసిన తర్వాత ఏం చేస్తారు? అక్కడ నుంచి పారిపోయి ఆ ఉన్నటువంటి వస్తువులన్నిటినీ అమ్మివేసి ఆ ఆస్తులు మొత్తం వృధా చేస్తున్నాం. ఇది ఒక సారాంశమే. చివరికి అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు ఆ కుమారుని కొరకు వేచి ఉంటున్నారు. మనకు అందరికీ తెలుసు, ఇది ఈ ఉపమానం బాగా తెలుసు. ప్రియులారా, ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నారు. నేను ఎంతో గొప్పగా నిన్ను ప్రేమించాను, కానీ నేను నీకు చూపించిన ఆ ప్రేమ మీరు నాకు తిరిగి ఇవ్వలేదు అని ఒకే ఒక్క కారణమే బాధ కలిగి ఉన్నారు మన దేవుడు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఒకవేళ మీ జీవితంలో ప్రభువా ఆ దుడుకువాడు ఆలోచించినట్లు నేను నా తండ్రి యొక్క ఆస్తిని వృధం చేశాను అని చెప్పి ఆలోచించి కనీసం నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో జీవించాలి, క్షమాపణ అడగాలి అని కోరికతో ఆయన దగ్గరికి నేను వెళ్ళాలి అని క్షణముని ఆయన దగ్గరికి వెళుతున్నప్పుడు ఆ దూరం నుంచి ఈ తండ్రి ఈయన చూశా. వాళ్ళు కూడా ఈ కుమారుని కూడా తెలియదు ఆ తండ్రి నిన్ను స్వీకరించారో లేదో అని తెలియదు. కానీ ఆ వయసు ఉన్నటువంటి ఆ తండ్రి ఆయన దగ్గరికి పరిగెత్తి ఆయన్ని కౌగిలించుకుని తప్పిపోయిన కుమారుడు నాకు తిరిగి వచ్చాడు అని చెప్పి ఒక గొప్ప పండుగ చేసిన ఒక గొప్ప తండ్రి యొక్క ఉపమాన. చూడండి సహోదరి సహోదరులారా, ఈ రోజులలో మనము ఎటువంటి కార్యములు మనం చూస్తున్నాం. సొత్తు కొరకు, సంపాదాలు కొరకు, ఆ తండ్రి యొక్క ఆ ఆస్తి కొరకు గొడవ చేస్తున్న సహోదరులు, ఒక సహోదరు ఇంకొక సహోదరు చంపిస్తున్నారు. ఇంకొక వైపు చూస్తే భార్య భర్తని చంపిస్తున్నారు, భర్త భార్యని చంపిస్తున్నారు. ఇక్కడ రక్త బంధానికి స్థానం లేదు, మీ యొక్క బంధానికి స్థానం లేదు. ఆస్తి వస్తున్నప్పుడు మనకు డబ్బు మీదే ఆధారపడి మునిగి జీవించిన సమాజంలో ఉన్నాడు మనం. ఇప్పుడు ఎంతో బాధ కలిగి ఉన్నారు ప్రేమటువంటి సహోదరికి, ఒకసారి చూడు. కానీ ఈ నిమిషము దేవుడు మీతో వచనం ద్వారా ఏం చెప్తున్నారండి ఒకసారి మనం చదువుదామా. లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చదవండి, కరెక్ట్గా చదవాలి. అట్లే హృదయ పరివర్తనం అవసరం లేని 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తనం పొందు ఒక్క పాపాత్ముని విషయమై పరలోకంన ఎక్కువ ఆనందం ఉండునని నేను మీతో చెప్పుచున్నాను. చూడండి సహోదరి సహోదరులారా, పాపం నిండిన ఒక జీవితం లీడ్ చేస్తున్న మనము ఆ పాపము నుంచి మీరు పరివర్తన పొందినప్పుడు ఖచ్చితంగా ఆ పాపం కలిగిన ఒక వ్యక్తి హృదయ పరివర్తనం పొంది దేవుని దగ్గరికి తిరిగి వస్తున్నప్పుడు ఆ పరలోకములో సంతోషం ఆనందంగా ఉన్నారు అని చెప్తున్నారు.
ఇదే వాస్తవం జరిగింది. ఇంకొకసారి మనం చదవనమ్మా, లూకాసు వార్త 15వ అధ్యాయము 10వ వచనం చదవండి. అట్లే హృదయ పరివర్తనం చెందు ఒక పాపాత్ముని విషయమై దేవదూతలు సంతోషింతురు అని మీతో చెప్తున్నా. చూడండి సహోదరి సహోదరులారా, ఈ ఉపమానం అదే. ఈ చిన్నవాడికి తెలిసిపోయింది, నేను ఘోరమైన పాపం చేశాను, తండ్రిని ధిక్కరించుకొని, తండ్రిని అవమానించుకొని, నేను తండ్రి ఆస్తులు తీసుకుని నేను వేరే దేశానికి వెళ్ళి ఆ ఆస్తి మొత్తం నేను వృధం చేశాను అని తెలిసిన వెంటనే తండ్రి దగ్గరికి, నేను మీకు విరుద్ధంగా నేను పాపం చేశాను నేను అని తలంచిన వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ తండ్రి ఏం చేశారు? మీరు నన్ను వదిలేసి వెళ్ళారు కదా, మీరు ఇక్కడ ప్రవేశనం లేదు, మీ ఇంటి నుంచి వెళ్ళండి, నేను ఆస్తి మొత్తం అయిపోయింది కదా, నాకు ఇక ఇటువంటి ఒక కుమారుడు లేదు అని నేను ఆలోచిస్తాను, నేను భావిస్తాం అని చెప్పి ఆ కుమారుని పంపించారా? పంపలేదు. తప్పిపోయిన కుమారుడు నా దగ్గరికి వచ్చి అని చెప్పి పండగ చేశారు. అదే ఇప్పుడు మన పండగ. మన పాపం చేయని మీరే గుర్తు చేసుకోండి. మీ జీవితంలో ప్రతి ఒక్కరు గుర్తు చేసేవలసినది ఏంటిది అంటే, మీరు పాపం చేసినప్పుడు ఆ పరలోకములు విలాపములు దుఃఖములు అనుభవిస్తున్న దేవదూతలు పునీతులు ఉన్నారు. ఎందుకు వీళ్ళు ఇలాగా మారిపోయారు, సైతాను దగ్గరికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు అని చెప్పి చాలా దుఃఖంలో ఉన్నారు పరలోకం ఉన్నటువంటి ఆ ప్రజలు. కానీ ఒక్కవేళ మీరు ఇది నా పాపం నిండిన ఒక జీవితం వదిలేసి మీరు మారు మనసు పొంది హృదయ పరివర్తనం పొంది మీ దేవుని ఆరాధిస్తున్నప్పుడు, స్తోత్రములు అర్పించినప్పుడు, దేవుని దగ్గరికి తిరిగి వస్తున్నప్పుడు పరలోకములు పండగ జరుగుతుంది. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, అది ఈరోజు ఆ దేవుని యొక్క సంతోషములు మనం అనుభవించాలి. దేవుడు సంతోషించాలంటే మీరు ఏం చేయాలి? దేవుడు సంతోషించాలంటే దేవుడు చూపించిన ఆ యొక్క ప్రేమ మీరు తిరిగి ఇవ్వాలి దేవునికి. యేసు ప్రభు చూపించిన ప్రేమ తిరిగి ఇవ్వడం అంటే మీరు పాపం లేకుండా ఒక గొప్ప జీవితం జీవించడమే. సహోదరి సహోదరులారా, నాకు చాలా నచ్చిన ఒక భాగం ఉంది దీనిలో. అదేమిటంటే లూకాసు వార్త 15వ అధ్యాయము 31వ వచనం చదవండి అమ్మది. తండ్రి అతనికి ఇట్లు బదులు చెప్పెను, కుమారా చూడండి ఇప్పుడు చూడండి అమ్మా, కుమారా మీరు ఎప్పుడును నాతో ఉన్నావు, నాకు ఉన్నదంతయు నీదే కదా, మీరే కదా అని చెప్పారు. సహోదరి సహోదరులారా, ఇదే ఇట్లా జరిగినప్పుడు ఆ తప్పిపోయిన వృద్ధం చేసిన కుమారుడు చిన్నవాడు తమ్ముడు తిరిగి వచ్చినప్పుడు అసూయ కలిగింది ఎవరికి? ఈ పెద్దాయనకి. ఇప్పుడు వరకు నా ఫ్రెండ్స్తో కలిసి పండగ చేయడానికి ఒక మేకలను కూడా మీరు ఇవ్వలేదు అని మీరు మీ యొక్క ఆశలన్నిటినీ వేశ్యాలయములకు ఇచ్చి తిరిగి వచ్చినప్పుడు మీరు వీళ్ళకి పండగ చేస్తున్నారు అని చెప్పి ఇష్టం లేదు. ఆ పండగలో పాల్గొనడానికి ఇష్టం లేదు ఈ పెద్ద ఆయనకి. ఎందుకు నేను పండగ చేయాలి అని చెప్పి అటువంటి అవస్థలు. నేను ఎల్లవేళలా మీకు విరుద్ధంగా ఎప్పుడైనా ప్రవర్తించారా? మీరు చెప్పినట్లు నేను చేస్తున్నాను, ఒక సేవకుడిలాగా నేను మీ పొలములో పని చేస్తున్నాను, మీరు గమనించలేదు. అప్పుడు ఈ యొక్క తండ్రి చెప్పిన ఒక మాట హృదయం నుంచి చెప్పారు. బిడ్డ, మీరు ఎల్లవేళలా నాతో ఉన్నారు కదా, నాకున్నదంతయు మీకే కదా అని చెప్తున్నారు. ప్రేమటి సహోదరి దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే, దేవుని సేవ చేయడానికి మనం పిలబడ్డాం. అవును, చాలామంది ఉన్నారు ఇక్కడ
దేవుని సేవలలో జీవించడానికి కొంతమంది విజ్ఞాపనలు మొత్తంకి యొక్క కేంద్రములు, కొంతమంది విజ్ఞాపన గ్రూపులు పనిచేస్తున్నారు, కొంతమంది వోలంటీర్ గ్రూపులు పనిచేస్తున్నారు, కొంతమంది ఇక్కడ పనిచేస్తున్నారు. చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కొయర్ డిపార్ట్మెంట్, ఇంటర్సెసరీ గ్రూప్. ఇప్పుడు వారు మనస్సులో ఒక చిన్న ప్రశ్న ఉంటుంది. ఏంటిది ఆ ప్రశ్న? తండ్రి, నీ కోసం నేను సేవ చేయడానికి ఇక్కడ వచ్చాను. ఇప్పుడు వరకు నేను మీతో సేవ చేస్తున్నాను, కానీ ఎందుకు నేను అడుగుతున్న ఆ ప్రశ్నానికి సమాధానం ఇవ్వలేదు ప్రభువా? నేను ఎన్నో కార్యం మీతో అడుగుతున్నాను ప్రభువా, దాని తగిఫలం ప్రతిఫలం ఎందుకు ఇవ్వలేదు ప్రభువా? నీ ఒక్కొక్కరు మనసులో ఇటువంటి జరుగుతుంది. ఎన్నోసార్లు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, ఎన్నో వడకములు నేను పాల్గొన్నాను ప్రభువా అని చెప్పి దేవునికి క్వశ్చన్ అడుగుతున్నారు, ప్రశ్న అడుగుతున్నారు, యేసుప్రభుని ప్రశ్నిస్తున్నారు. అటువంటి వ్యక్తులకు యేసు ప్రభు ఇదే చెప్తున్నారు ఈరోజు. నీ సదా సమయం నాతో ఉన్నారు, నాకుందంతా మీకే అని చెప్పి వారిని సమాధానం ఇస్తున్నారు ఈరోజు. పురుడి సహోదరి సహోదరు, అది చాలు మనకు. మన పెద్ద పెద్ద ఆస్తులు, పెద్ద పెద్ద కార్యములు అవసరం లేదు. పౌలు గారు ఎందుకు దేనికి ప్రార్థన చేశారు? నేను అన్ని కార్యములు నేను చేస్తున్నా ప్రభువా మీ కొరకే. నేను ప్రాణం, నా యొక్క జీవితం కూడా మీకు త్యాగం చేస్తున్నారని చెప్పినప్పుడు చివరికి యేసు ప్రభు చెప్పిన ఒక మాట, పౌలు నీకు కావలసిన నీ యొక్క ఒకటిది, నా కృప మాత్రం చాలు. అది వెతుకుతున్నారు. ఆ యేసు ప్రభుని యొక్క కృప కోసం ఇది వెతుకు. చూడండి సహోదరి సహోదరులారా, ఈ రోజులు మనము కూడా ఈ తప్పిపోయిన కుమారులాగా ఉన్నాం మన జీవితములు. ఈరోజు యేసు ప్రభు మనతో ఈ ఉపమానం ద్వారా ఏం మాట్లాడుతున్నారండి? ఈ తపస్కాలం సమయములు మనం కూడా ఏదో ఒక పాపములు మనం పడిపోతున్నాం. ఆ నిజమైనటువంటి యేసు ప్రభుని వెతకాలి మనం. ఆ యేసు ప్రభుని యొక్క ప్రేమని తెలుసుకొని మనం ముందుకు వెళుతున్నప్పుడు ప్రియులారా, ఖచ్చితంగా దేవుడు మనల్ని క్షమిస్తారు అని విశ్వాసం మనకు ఉండాలి. ఈ సహోదరి ఈ సహోదరులారా, మనం ఆత్మపరిశీలన చేయాలి. మొదటిది, మనలో ప్రతి ఒక్కరం తప్పిపోయిన కుమారుడు ఉపమానాన్ని పదే పదే చదివి ధ్యానించాలి. అది దేవుడు మనతో మాట్లాడతారు. ఈ యొక్క ఉపమానాన్ని పదే పదే మనం చదువును. దేవుడు ఎందుకు ఈ వచనం నాతో ఏం మాట్లాడుతున్నారు? మీ యొక్క దానిని పోల్చుకోవాలి. ఈ తప్పిపోయిన కుమారుడు నేనే అని పోల్చాలి. రెండవది, ఈనాటి ఉపమానం ద్వారా ఆధ్యాత్మిక నాయకులు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. పాపములో పడి క్రీస్తు వద్దకు దూరమైన వారి పట్ల ఎలాంటి వైఖరిని అనుసరిస్తున్నారు, వారిని చేరుకోవడానికి ఎలాంటి రిస్క్ చేస్తున్నారు అని మనము చేసుకోవాలి. మన జీవితములు చాలామంది వారు తెలియకుండా పాపము చేసి తిరిగి వారి యొక్క మనసులోకి మన ఆధ్యాత్మిక గురువులు, ఫాదర్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, ఉపదేశులు కావచ్చు, ఎవరైనా సరే, ఎవరైతే అటువంటి వారు ఉన్నారో వారి దగ్గరికి మీరు తండ్రిలాగా మారాలి. తండ్రిలాగా మారి వారు ఏమైంది, వారి జీవితంలో ఆ దేవుని యొక్క ప్రేమను మీరు చూపించాలి. అప్పుడు వారు చేసిన తప్పులన్నీ గుర్తు చేస్తారు. వారు ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు నేడు అనేక మంది ఆస్తి కోసం, అదేవిధంగా సంపత్తు కోసం తల్లిదండ్రుల్ని వీడిపోతున్నారు. తల్లిదండ్రులు చంపడానికి కూడా వెనక ఉన్న వాళ్ళు ఉన్నారు చాలామంది. ప్రియులారా, ఈ రోజులు ఆ యేసు ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, ఒక మంచి ఉపమానం ద్వారా మనందరిని కూడా హృదయ పరివర్తన పొంది
ఆయన దగ్గరికి తిరిగి వెళ్ళాలి అని మనతో మాట్లాడుతున్నారు ఈరోజు. మనము సిద్ధంగా ఉన్నామా? ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనమందరం సిద్ధంగా ఉన్నామా? మనం ఈ ప్రసంగ సమయంలో నేను ఇట్లా ఈ యొక్క వచనం మీతో పంచుతున్నప్పుడు మీరు ఓకే అని చెప్తారు, నాకు అది బాగా తెలుసు. కానీ నిజమైనటువంటి జీవితములు ఒక సంఘటన మీకు జరుగుతున్నప్పుడు మీరు ఆలోచించాలి ఒకసారి. ఈ యొక్క ఉపమానం మీ గుర్తుకు రావాలి. కాదు, దేవుడు నన్ను సృష్టించింది, దేవుడు నన్ను ఈ భూలోకంకు పంపించినది ఇతరులకు ప్రేమించడానికి, ఆ దేవుని యొక్క ప్రేమ ఏంటిది అని తెలుసుకోవడానికి. సహోదరి సహోదరులారా, ఈరోజు అదే మనం చేయవలసినది. దేవుని యొక్క ప్రేమ తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి తిరిగి మనం వెళదాం. ఈరోజు సర్వేశ్వరుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మనమందరము కూడా లేచి నిలబడి మన యొక్క విశ్వాస సంగ్రహము ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యామరియము నుండి పుట్టెను. పొంతి పిలాతుని అధికారమును లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడును. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమును ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రేమగల తండ్రి, ఈరోజు ప్రతి విధంగా మేము అర్పించబోతున్న ఈ యొక్క అప్పము ద్రాక్షరసము మీ సన్నిధానములోకి సమర్పించినప్పుడు నా కుటుంబంలోని ప్రతి ఒక్కరిని కూడా మీ ముందు సమర్పిస్తున్నాను. ప్రభువా, నన్ను మార్చండి ప్రభువా. నన్ను ఒక నూతనమైనటువంటి బిడ్డలాగా మార్చి నీకు సేవ చేసి జీవించడానికి, నీ ప్రేమని అర్థం చేసుకొని ఇతరులని ప్రేమించడానికి ఉన్న కృపావరం మా అందరికీ ఒసగమని మన నాథుడిని యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అనుదినము అనుక్షణము నిన్నే స్మరించితిమి. చేరతీయు కరములకై ఆశగా వీక్షించితిని. అనుదినము అనుక్షణము నిన్నే స్మరించితిని. చేరతీయు కరములకై ఆశగా వీక్షించితిని. అందుకొనుము దేవాన చిన్ని కానుక, ఆదరించు దేవాన హృదయ కానుక. ఆదరించు దేవాన హృదయ కానుక. నేను సగే కానుక నీదేనయ్యా. నాకున్నదంతయు నీకేనయ్యా. నేను సగే కానుక నీదేనయ్యా. నాకున్నదంతయు నీకేనయ్యా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఈ అర్పణములను ఆనందముతో నీ పాద సన్నిధిలో ఉంచుచున్నాము.
ఇవి మాకు పరమ ఔషధములుగా మారునుగాక. ప్రపంచ రక్షణమునకు దోహదపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నదమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. అంధకారములో మునిగియున్న మానవ జాతిని క్రీస్తు తన మనుష్యావతారము ద్వారా విశ్వాసపు వెలుగులోనికి చేర్చును. పూర్వపు పాప దాస్యము స్థితిలో జన్మించే వారికి కొత్త జన్మనొసగు బలమును ద్వారా దత్తపుత్రులకు వరమును ప్రసాదించెను. కావున ఇహ పరములను ఏకమై నిన్నారాధించుచు నూతన స్తుతి గానమును ఆలపించుచున్నవి. మేమును దేవదూతల దళములతో ఐక్యమై నీ వైభవమును వెల్లడి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రుదకు ఉటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబడి మాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఆ విధముననే భోజనానంతరము పాత్రము నందుకుని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును.
దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము. మీరు మరల వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించి జీవనస్సుకు యాపమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన వారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సి జగద్గురువును, మా పూలాంతిని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను ప్రతి విధంగా ఈ పూజ వెలి పెట్టించిన ప్రతి ఒక్కరి కొరకు నీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యము. ఉదాహరణ మగధమున నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా ఎదిరిపై దేవి చూపి దేవిని గన్నెదలియగు మరియు మాతతోనూ ఆమె భర్తకు పుణిత జోజప్ప గారితోనూ పుణిత అప్పసులతోనూ పుణిత ఆర్నోల్డ్ జాన్స్ జోసెఫ్ ఫెర్నాండెస్ గారితోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుతము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ ధ్యానగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నా, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని అపొస్తలులతో భజించిన ప్రభువు అయిన యేసువా, మా పాపము లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను,
కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తం మాకు నిత్య జీవన్ నొసగునుగాక. ఆమేన్. శోకపులోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపులోయలలో కష్టాల కడకండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించిదివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువడు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా. యెరూషలేమును పునరుద్ధరించి ఏగా నగరముగా నిర్మించిరి. ఇశ్రాయేలు తేగలు ప్రభువు తేగలు ఇచ్చటికి ఎక్కి వచ్చి ప్రభువు నామమునకు స్తుతులు అర్పించును. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ లోకమందు జన్మించు ప్రతి మానవునికి నీవు వెలుగును ప్రసాదించుచున్నావు. మా హృదయములను నీ అనుగ్రహ వైభవముతో ప్రకాశింపచేయుచున్నావు. కావున మహోన్నతుడవైన నీకు ఆమోదయోగ్యమైన వారిని గురించి మనము చేయించు నీకు ప్రీతి పాత్రములుగా జీవించున్నట్లు కృప చూపుము. నిచాయిది కలిగి నిన్ను చిత్తశుద్ధితో పూజించువానిగా మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. ఓ ప్రభువా, నీకు మొర పెట్టుకోరిని కనిగరించి బలహీనత నుండి వారిని రక్షింపుము. మరణాంధకారము చావలో తిరుగుగాటుచున్న వారిపై నీ కాంతి సోకునట్లు చేసి వారిని సన్మార్గమందు నడిపింపుము. ఈ విధముగా వారు నీ దయా వలన చెడు నుండి రక్షింపబడి నిత్యానంద భాగ్యమును పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి తన రెక్కల నీడలో కాచి కాపాడునుగాక. ఆమేన్.
రోజబలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రార్థించు మా మరియా, పరదేశులం ఈ భూమిలో వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మ. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా.